శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. నర్సన్నపేట నుంచి టెక్కలి వైపు వస్తుండగా నేషనల్ హైవే రోడ్డు దాటుతుండగా 108 వాహన డ్రైవర్కు పొడుగుపాడు సమీపంలో పెద్ద పులి కనిపించింది. దాన్ని కదలిక చూసిన వెంటనే ఆయన అటవీ అధికారులకు తనకు ఫోన్లో వాట్సాప్ గ్రూపులో అప్రమత్తంగా ఉండాలని తెలిపారని అన్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జగదీష్. ఘటనా స్థలానికి తన సిబ్బందితో వచ్చి పెద్ద పులి అడుగులను గుర్తించామన్నారు. రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందజేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొండబొమ్మాలి మండలంలో ఒక తెల్లవారి 3 గంటల సమయంలో ఏంటంటే ఒక ఆవు ఏదో తెలియని జంతువు వచ్చి చంపేసిందని మాకు మార్నింగ్ ఏమించి తెల్లవారి 10 గంటలకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎన్ని గంటలు చంపేసిందని అడగగా తెల్లవారి 3 గంటలకి చంపేసిందని చెప్పారు. అక్కడికి వెళ్ళి మేము ఎంక్వైరీ చేయగా చూసాము. అక్కడ ఆ రోజు నైట్ టైం వచ్చి 1 గంట సమయంలో కుక్కలు గట్ట ఎక్కువగా అరిసాయట. అరిసిన తర్వాత ఆయన ఏమంటే తెల్లవారి 3 గంటలప్పుడు లేచి అరిసే కదా చూసి ఆ ప్లేస్కి వెళ్ళి చూశారు. చూస్తే ఆ సాల్లో ఒక ఆవు పిల్ల కాఫ్ నేమ్ వచ్చి ఒక తెలియని జంతువు అనేది చంపేసి ఉంది. మేము అక్కడ చుట్టుపక్కల పరిశీలించగా పులి తాలూకా పగ్మార్క్స్ అనేది ఐడెంటిఫై చేసేసి అది పులిగా మేము నిన్న నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆ లోకల్ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరికీ ఇక్కడ టైగర్ ఉందని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. లోకల్ ఎస్ఐ గారిని, తర్వాత ఎంఆర్ఓ గారిని, పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పేరు నైట్ దొండోరా వేయించేసి తర్వాత లోకల్ స్టాఫ్తో కూడా ప్రజల్ని చేయడం జరిగింది, మోటివేట్ చేయడం జరిగింది. 108 అంబులెన్స్ ఆయన ఫోన్ చేసి తెల్లవారి 8 o'clock అప్పుడు ఫోన్ చేసి, సార్ నేను రాత్రి 1 గంట టైంలోన పులి హైవేను దాటడం చూశాను, ఎక్కడైనా అడగగా పొడుగుపాడు దగ్గర హైవేను దాటిందని చెప్పారు. దాటిన వెంటనే మా సిబ్బంది మేము 8 o'clock ఇక్కడ చేరుకొని దీని తాలూకా చుట్టుపక్కల పగ్మార్క్స్ ఎక్కడ ఉన్నాయని అడగడం జరిగింది. మాకు పిడుగుపాడు దగ్గర హైవే పక్కనే దాని తాలూకా పగ్మార్క్స్ అనేది ఐడెంటిఫై జరిగింది. సో ఇది అదే పులి అక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేసిందని నిర్ధారించడం జరిగింది. సో మేము ఇక్కడ పక్కన లోకల్ విలేజెస్కి ఇక్కడ లోకల్లో ఉన్న ఇది కోటబొమ్మాలి మండలం, కోటబొమ్మాలి ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత లోకల్ సెక్రటరీస్కి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో కొద్దిగా ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా గుంపుగా వెళ్ళి చుట్టుపక్కల ఏమున్నాయో ఏంటని చూసుకొని వెళ్ళి కోతల టైంలో కానీ తర్వాత కాలకృత్యాలు తీసుకున్నప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని మన పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది.